శ్రీనివాస్ రెడ్డి నా పేరు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా వేరే ఊరి నుంచి వచ్చాను. నా గద్వాల నేటివ్ కాదు. మీరందరూ కూడా వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు. మీకు కూడా పోతే నాకు కూడా పోతే నేను వచ్చి పానీయలేదు, కొద్దిగా సెటిల్ అయిపోయింది. మీ అందరూ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిర్రు, 2 రోజులు కూడా కాలేదు. క్లాసులు స్టార్ట్ అయినాయి, కాలేదు ఇది ఫీలింగ్ ఉంటుంది. ఎట్లయినా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసి ఉంటారు 2 రోజులు. ఇక అదే ఫీలింగ్లో ఉంటారు కొంతమంది అయితే. కానీ కొంతమంది ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతా అనేటోళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి కొద్దిగా తక్కువ మంది ఉంటారు కదా. ఎవరికైనా ఎంజాయ్మెంట్ చేద్దామనే ఉంటుంది. నాకైనా అంతే ఉంటుంది, నీకైనా అంతే ఉంటుంది. 2 రోజులు లీవ్ పెడితే నాకు 2వ 3వ రోజు కాలేజ్ రావాలన్నట్టు అనిపిస్తుంది. మీకు పొద్దున్న వేస్తే సాయంత్రం దాకా చదివేదే ఉంటుంది కాబట్టి మీకు కూడా ఫీలింగ్ ఉంటుంది. దాన్ని బయటికి కావాలంటే మళ్ళీ ఫ్రెండ్స్తో కలుసుకోవాలి ఫస్ట్. నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు కూడా ఎవరు పరిచయం లేదు. ఇక్కడ ఉన్న సార్లతో ఒక సార్ తెలుసు, కానీ ఆయన కూడా ఒక్క నెలే పనిచేసి నాకు. ఇంకొక సార్ ఉన్నాడు, 5-6 నెలలు పనిచేసిన అంత క్లోజ్ కాదు. మరి నేను ఎట్లా సెటిల్ అయినా అంటే ఇంకో సార్ ఉన్నాడు, సార్ ఇంకా మాట్లాడాడు గడవదు ఆ సార్. సో ఆ సార్ కొద్దిగా ఫ్రీగా ఉంటాడు, లిబరల్గా ఉంటాడు. ఆ సార్ ముందు చేసిపోయాడు. గద్వాల ఆయనకు బాగా అలవాటు కాబట్టి ఆయనతో పాటు నేను 3 రోజులు తిరిగిన. 4 రోజులు 5 రోజులు తిరిగితే మనం కూడా గద్వాల అంటే కూడా తెలుస్తుంది. సో తెలిసిపోయింది కాబట్టి ఆయన రూమ్లో ఉండి 2 రోజులు 3 రోజులు బయట అయిపోయి మొత్తం షిఫ్ట్ అయిపోయింది. మీరు కూడా అంతే టెంపరీగా ఏదో ఒక హాస్టల్లో అడ్జస్ట్ కాండి. తర్వాత హాస్టల్ నచ్చలేదు అనుకోండి, మీ ఫ్రెండ్స్ని అడుగుతారు కదా. ఎట్లా మీ ఫ్రెండ్స్ చెప్తారు, అరే మా హాస్టల్లో చికెన్ పెట్టిరు, మా హాస్టల్లో ఎగ్స్ పెట్టిరు, మా హాస్టల్లో పాయసం పెట్టిరు, అది పెట్టిరు, ఇది పెట్టిరు అని చెప్తారు. ఎవడైనా తిండి మీద కాన్సన్ట్రేషన్ ఉన్నోడైతే వాడికి అదే ఉంటుంది. వాడికి ఖచ్చితంగా మంచి హాస్టల్ ఎదుర్కొంటారు, సెటిల్ అయిపోతుంది. సరే అప్పటికీ దొరకట్లేదు, మన గద్వాల్లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, గద్వాల్లో ఉన్న మనం క్లోజ్గా చేసుకోవాలి. ఎందుకంటే వాడితో మనకు చాలా అవసరం ఉంటుంది. వాడు ఇంటికి పోవచ్చు, ఎప్పుడైనా చికెన్ తినవచ్చు, ఎప్పుడన్నా లేట్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నైట్ అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా ఉంటాయి. సో ఇవన్నీ అడ్వాంటేజ్ అన్నట్టు ఎవరు చెప్పారు. నేను అట్లనే చేసేటనుకున్నా చేసినా కూడా పరస్థాన 4 రోజులు ఉన్నా తిరిగినా తిన్నా. కాకపోతే ఖర్చు ఇద్దరం పెట్టుకున్నాం. మీరు ఆ పరిస్థితి కూడా అవసరం లేదు. మీరు ఒక రోజు 2 రోజులు ఏమనుకుంటారు, మీ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ ఎట్లయితే ట్రీట్ చేస్తారో అట్లనే ట్రీట్ చేస్తారు. కాబట్టి మీరు మీద వరి అవ్వాల్సిన అవసరం లేదు. 4 రోజులు అడ్జస్ట్ అవ్వండి. 4 రోజుల తర్వాత నచ్చకపోతే ఇంకో దాన్ని మారిపోండి. హాస్టల్లో ఇచ్చేటప్పుడు ఫుల్ పేమెంట్ ఇవ్వద్దు. ఫుల్ పేమెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్పాలి, నా నచ్చలేదంటే 4 రోజుల తర్వాత వెళ్ళిపోతాం, ఇంకా డబ్బులు ఇచ్చేయాలని చెప్పాలి. మాట్లాడేదో లేదు తెలియదు, కానీ పేరెంట్స్ మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అయితే ఆ పాయింట్ ఇంపార్టెంట్ కాదు. కానీ మీకు ఒకవేళ నచ్చకపోతే 1 నెల మొత్తం ఉండన్నా నెక్స్ట్ హాస్టల్కి షిఫ్ట్ అయిపోండి. ఓకే, ఇప్పుడు ఎస్సీ హాస్టల్ ఉంది, బీసీ హాస్టల్ ఉంది. సో బీసీ హాస్టల్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. bchostels.cgg.gov.in అని వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ మీకు గూగుల్లో కొట్టి వచ్చేస్తుంది. బీసీ హాస్టల్ అప్లికేషన్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ కొట్టినట్టు వెబ్సైట్ వస్తారు. వెబ్సైట్లో హాస్టల్ అప్లికేషన్ ఎలా ఉంది ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అవుతుంది, అప్లోడ్ చేస్తే అయిపోతుంది. హాస్టల్ సెటిల్ అయిపోయారు అనుకోండి. వన్స్ హాస్టల్ సెటిల్ అయిపోయారు, ముందు మనకి ఉండడం కంఫర్ట్గా ఉండడం కావాలి, అంతే కదా. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు యాడ్ ఉండాలో ఎక్కడ ఉండాలో ఇదే టెన్షన్ ఉన్నాక మనం ఏం చదువుతాం, చదవం కదా. నాకైతే అదే టెన్షన్ ఉండే. 15 రోజుల వరకు ఆగస్టులో వచ్చినాం, లాస్ట్ ఇయర్ ఆగస్టులో. సో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి 15 రోజుల వరకు నాకు ఎక్కడ ఉండాలో సార్ దగ్గర ఉన్నా కానీ కంఫర్ట్గా ఉండలేము కదా. మన ఇల్లు మనకు ఉంటే మనం పీస్ఫుల్గా ఉంటాం. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా వండుకోవచ్చు. అసలు తినకపోయినా నష్టం లేదు, ఎవరు పట్టించుకోడు కదా. అదే వాడి దగ్గర ఉన్నాను, వాడు చికెన్ బిర్యానీ తిన్నాడు, నేను డబ్బులు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, మనకి పెట్టాల్సి వస్తుంది. నాకు అరగదు అంటే డబ్బులు పోతాయని తినట్లేదు. ఇది అంతా సోది ఉంటుంది. ప్రాబ్లం ఉండకుండా ఉన్నారంటే ఫస్ట్ మనం కంఫర్టబుల్గా సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిపోయింది అనుకోండి, మంచిగా మీరు సెటిల్ అయిపోయారు. నా గురించి వదిలేసండి, మీరు సెటిల్ అయిపోయారు హాస్టల్లో. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి, మీకు కాలేజ్ ఎట్లా రావాలి. గర్ల్స్కి అయితే బస్కి వస్తే కొద్దిగా సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. బాయ్స్ అయితే ఎక్కడైనా రాసుకోవాలి, ఇంకేం ఇబ్బంది లేదు. లిఫ్ట్ అని అనుకోండి, ఒకటి కాదు ఇంకోటి ఎవరో రాస్తాడు, అట్లా ఆపి రావచ్చు. నేను కూడా 2-3 సార్లు అట్లా వచ్చిన. ఎక్కువ మటుకు ఈ కాలేజ్ ముందు ఆపితే కాలేజ్ సార్ అనుకుంటారు, ఆపేస్తారు, ఎక్కించుకొని పోతారు. ఆ నుంచి వచ్చినప్పుడు మనం ఎవరో తెలియదు కాబట్టి ఎప్పుడు లిఫ్ట్ మనకి ఇచ్చిన పరిస్థితి లేదు. ఓకే, కాకపోతే కొన్నిసార్లు మనమే చెప్పుకోవాలి, ఆపి కాలేజ్ చేస్తా అది అని చెప్తే అవునా సార్ అలా సార్ ఇదే సార్ అంటారు. అట్లనే కొన్ని కాలేజ్ స్టూడెంట్ కొత్తగా వచ్చిన ఇంకా వాళ్ళే కొన్ని సజెషన్స్ మీకు ఇస్తారు.
ఎట్లా రావాలి ఏంటి అనేది వాళ్ళే చేస్తారు. బాయ్స్కి అయితే అది, అమ్మాయిలకి ఏం చేయాలి, బస్ తీసుకోవాలి. బస్ లేదు కదా, ఆధార్ కార్డు చూపిస్తే వచ్చేయచ్చు. 2 స్టేట్స్ బస్సులు వెళ్తాయి, తెలంగాణ వెళ్తుంది, అలాగే కర్ణాటక బస్సు వెళ్తాయి, రాయచూరు బస్సు. వాడు రాయచూరు కూడా ఎక్కువ మంది ఆపడు, టికెట్ తీసుకుంటేనే కదా, టికెట్ తీసుకుంటే ఆపాడు, టికెట్ తీసుకోవాలి ఆపడు కాబట్టి మిమ్మల్ని ఎక్కించుకోడు ఎక్కువ మనకు. ఫ్రీ టికెట్ అంటారు కాబట్టి ఫ్రీ టికెట్ నడవదు, వాడు డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు ఉండకపోవచ్చు కాబట్టి మనం తెలంగాణ బస్సు ఎక్కితే బెటర్. ఓకే, ఆపుతారు. మొన్న ఈ మధ్య 2-3 రోజుల కింద ధర్నా కూడా చేసింది, మనం అంటే స్టూడెంట్స్ చేసింది, వీడియో తీసి. ఓకే, ధర్నా చేసినందుకు వాళ్ళకి ఆపుతున్నారు. ఇప్పుడైతే బస్సులు బాగానే తిరుగుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ అది పరిస్థితి. ఆటో ఎక్కితే మాత్రం కొద్దిగా సేఫ్టీ చూసుకోవాలి. ఓకే, ఇలాంటి ఏడాది చూసుకొస్తారు, మీరు అక్కడ జాగ్రత్త రావాలి కాబట్టి మీరు బస్సు ఎక్కి వస్తే బయట. లేదంటే మన సార్లు కూడా 2 రోజులు తిరిగితే మీకు పరిచయం అవుతుంది, అంటే ఫేస్లో అర్థం అవుతుంది. ఎవరు మేడమ్స్ కూడా వస్తున్నారు, ఎక్కువ మంది మేడమ్స్ కూడా ఉన్నారు, 7-8 మంది ఉన్నారు. మేడం కూడా ఎప్పుడన్నా అక్కడ ఆపుతారు, అదే రూట్లో ఉంటారు, దగ్గరలోనే ఉంటారు. వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు బస్ స్టాండ్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా వస్తారు, గుర్తుపడితే మీరే గుర్తుపట్టాలి. ఎందుకంటే మిమ్మల్ని గుర్తుపడడం కష్టం, ఇప్పుడు యూనిఫామ్ వేసుకోలేదు కదా, ఇప్పుడు ఎవరో మాకు అర్థం కాదు కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. మీరు ఏం చేయాలి, మీరే అడగాలి, మేడం అడిగి మేడం గుర్తుపడతారు, ఇప్పుడు ఇస్తారు కదా. ఇంకొక 2 మేడం ఉన్నారు, వాళ్ళు ఒక పని మీద వస్తే ఎప్పుడన్నా ఉన్నారు మీరు రావచ్చు. మీకు ఇబ్బంది అయితే లేకపోతే బస్కే రండి. ఫస్ట్ టైమింగ్స్ 9:40, 9:30 ఇట్లా పెట్టించారు, ఆ టైమింగ్ చూసుకొని టైం ప్రకారం మీరు ఉంటే ఎక్కేసి రావచ్చు. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ గురించి అదే పరిస్థితి. ఆలయాలు రోడ్ మీదే ఉంది, మరి లోపలైతే ఏం లేదు కాబట్టి ఈ రోడ్ దాకా రావడం కష్టం, అది ప్రాబ్లం. ఎందుకంటే రాబోతే కాదు సహకరించదు, ఎందుకంటే అన్నీ ఉంటాం అనిపిస్తుంది. ఫస్ట్లో కదా మొత్తంగా ఏం చెప్పినట్టు రూపీసుకోలేదు, నేను చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ అదంతా కాదు, క్లాస్కి రావాలి, ఖచ్చితంగా రావాలి. క్లాస్కి వస్తేనే మీకు అందకుండా అర్థమవుతుంది. ఇంపార్టెంట్ ఏంటి, క్లాస్కి రావడం, కూర్చోవడం ఇంపార్టెంట్. కూర్చోదు కాకపోయినా కూర్చోవాలి, నిద్ర వస్తున్నా నిద్రపోండి, ఎవరైనా నేనైతే ఏమన్నా ఎందుకంటే వాళ్ళు వచ్చింది ఎందుకు నిద్రపోవడానికి వస్తాను అనుకోని ఇబ్బంది ఉంది. క్లాస్కి అయితే వచ్చింది కదా, అది ఇంపార్టెంట్. తర్వాత వాడికి అర్థం అవుతుంది, 2 సార్లు 3 సార్లు చూస్తాను, వాళ్ళని అనుకుంటే వాడు కూడా నన్ను కూడా తింటాడే, ఎందుకంటే సైలెంట్గా వింటాడు. నేను కూడా అంతే, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు నారాయణ కాలేజీలో జాయిన్ అయ్యాను. మా ఊరు నుంచి తప్పితే హైదరాబాద్ పోయింది అదే ఫస్ట్ టైం. బస్సులో పోయిందైనా సరే, అంత దూరం పోయిందైనా ఫస్ట్ టైం నేను పోయింది ఇంటర్మీడియట్ జాయిన్ అయిన రోజే పోయాను. హాస్టల్లో పోయిన తర్వాత నాకైతే అసలు బస్సే పట్టట్లేదు, ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంటికాడ బర్రెలు, పేడకలు, పిడకలు ఇయే కాలంలో వస్తుంది. ఎందుకంటే ఇంటి చుట్టూ తిరిగినట్టే ఉంది, మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఈ బర్రెలు రాకపోతే ఇంట్లో తిరిగినట్టు, పడుతున్నట్టు, సినిమాలు వస్తున్నట్టు ఏదో వస్తాయి కదా, అంతే కదా. మొత్తానికి అలాగే ఉంటుంది ఫీలింగ్. ఆ ఫీలింగ్ నుంచి బయటకు రావాలంటే 1 నెల రోజులు టైం పడుతుంది. 1 నెల రోజుల తర్వాత మీకు అర్థమైపోతుంది పరిస్థితి ఏంటంటే, డిప్లొమాలో ఎందుకు చేయాలి, ఏం చేయాలని ఇదంతా అప్పుడు బల్బు ఎందుకుంటుంది. అప్పటి వరకు ఏమనిపిస్తాయి, ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఎవరు ఇదే మంచి కోర్స్ ఎందుకు అని చెప్తున్నా అంటే, దీంట్లో జాయిన్ అయ్యేటప్పుడు 20,000 మంది జాయిన్ అవుతారు. 20,000 మందిలో కూడా మనకు కాంపిటీషన్ ఎంతమంది ఉంటారు. సపోజ్ మీరు ఈసీ తీసుకోండి, ఈసీ తీసుకున్న వాళ్ళు ఒక 4,000 మంది ఉన్నారు అనుకోండి. కంప్యూటర్ సైన్స్ అంటే ఎక్కువ మంది ఉంటారు, 7-8,000 ఉన్నారు అనుకోండి. 7-8,000 కంప్యూటర్ సైన్స్, ఈసీ వాళ్ళకి 6,000. మిగతా బ్రాంచెస్ ఇంకా మనకి 20 బ్రాంచ్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్లో 5-6 స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. రేపటి రోజు మీరు ఎగ్జామ్ రాస్తారు, ఏం ఎగ్జామ్ రాస్తారు, పాలిసెట్ ఎట్లయితే రాస్తారు ఈసెట్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఈసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు కాంపిటీషన్ ఎవరు వస్తారు, మీ బ్రాంచ్లో మాత్రమే మీకు కాంపిటీషన్. ఫస్ట్ అయితే ఎవరు కాంపిటీషన్ అంటే మీ బ్రాంచ్ మాత్రమే మీకు కాంపిటీషన్. ఈ కాంపిటీషన్స్ అందరూ కాంపిటీషన్, కానీ వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్ అయిన వాళ్ళకే సీట్లు అలాట్ చేసి తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు. వేరే వాళ్ళు ఎవరైనా కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ ఎవరు జాయిన్ అవుతారు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళే జాయిన్ అవుతారు. కానీ ఈసీ వాళ్ళకి అట్లా కాదు, కంప్యూటర్ సైన్స్ కూడా ఈసీలో పోవడం లేదు. ఈసీ కూడా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళవచ్చు, కానీ కంప్యూటర్ సైన్స్ కూడా ఈసీకి పోవడం లేదు, సివిల్ పోవడం లేదు, మెకానికల్ పోవడం లేదు, ఎలక్ట్రికల్ పోవడం లేదు. వీళ్ళు దాంట్లోనే పెడతారు, అంటే అదే కదా ఏం చదువుతాయినా అదే కదా చదువుతూనే ఉండాలి. నా పరిస్థితి అదే ఉంది, ఎందుకు తీసుకున్నారో అలా అనిపిస్తుంది. ఎందుకంటే సబ్జెక్టు బాగా ఉన్నాయి, కొత్త కొత్త సబ్జెక్టులు వస్తూ ఉన్నాయి. ఆ సబ్జెక్టు మనకు టీచ్ చేసింది కాదు, మనమే చదువుకుని మనమే చెప్పాలి. అది పరిస్థితి. మీతో అట్లా ఉండదు, ఆ సబ్జెక్టు ఎప్పటికీ అట్లనే ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు అనుకోండి, మేము బీటెక్
మీరు ఈసీ తీసుకున్నందుకు కంప్యూటర్ తీసుకున్నందుకు ఏం బాధపడాలి. కంప్యూటర్ తీసుకున్నాక కొద్దిగా బాధపడాలి నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ చదువుకుంటూ నేర్చుకుని చెప్పాలి కదా, బాధంగా ఉండదు మనకి వేరే బ్రాంచ్. సివిల్ తీసుకున్నాను అనుకోండి హ్యాపీగా ఉంటుంది కదా. అది ఏ సబ్జెక్టు బీటెక్లో చదువుకుని ఎంటెక్లో చదువుతారు, అదే చెప్పేసి ఎగ్జామ్ రాస్తారు, అదే దాంట్లో జాబ్ వస్తుంది. అదే సబ్జెక్టు చెప్పిందే చెప్తాను, చెప్పిందే చెప్పుకుంటే ఏమంటే ఈజీగా ఉంటుంది. రోజు చదవాల్సిన అవసరం లేదు, వాడికి అర్థమవుతుంది, బాధపడాల్సిన అవసరం ఎట్లయినా అర్థమవుతుంది. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎట్లుంటాయి ఎప్పటికీ అవే ఉంటాయి. నేను చదివింది వెక్టార్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సబ్జెక్టు మీకు ఫిజిక్స్లో వస్తుంది. ఫిజిక్స్ సబ్జెక్టులో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, వెక్టార్స్, తర్వాత కైనమాటిక్స్ చాప్టర్స్ నేమ్స్ ఉన్నాయి. అన్ని గుర్తులు ఆడాలి, అనుకున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. అదే సబ్జెక్ట్ ఉన్నాయి ఇప్పటికి కూడా. కాబట్టి ఏం మారవు. కొన్ని బ్రాంచెస్ వల్ల ఏమవుతుందంటే అవి ఎవరి వరకు పోతుంటాయి, కొత్త కొత్తగా వచ్చేస్తూ ఉంటాయి ట్రెండ్స్. వాటిని మనం అడ్జస్ట్ అయితే వాటిని నేర్చుకుంటూ మనము సర్వైవ్ అవ్వాలి. సో మీకు అట్లా ప్రాబ్లం ఉంటుంది ఈసీ వాళ్ళకైతే స్పెషల్గా. మీకు కావాలంటే ఇప్పుడు సార్ చెప్పారు స్టడీ ఉంది, కావాలంటే స్టడీ కూడా కావచ్చు. ఓకే, సో ఈసీ బ్రాంచ్ నేను చెప్పింది ఇంతసేపు ఎందుకు చెప్తున్నా అంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇంజనీరింగ్ రాసినప్పుడు ఇంజనీరింగ్ 2.5 లక్షల మంది రాస్తారు. ఇంటర్మీడియట్ అదే ఎంసెట్ రాస్తారు కదా, ఎంసెట్ రాసేటప్పుడు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 5 లక్షల మంది ఉంటే 2.5 లక్షల మంది అన్న ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాస్తారు. అంటే ఈఏపీ సెట్ అని ఉంది, ఎక్సెట్ అంటారు, పాలిసెట్ లాగా. అది రాసేటప్పుడు అందరూ కూడా కాంపిటీషన్ అంటే ఎవరికి వాళ్ళు సపరేట్ ఏం లేదు, అందరూ కాంపిట్ అవుతూనే ఉంటారు. అంటే అందరితోటి పోటీ. అక్కడ ఇక్కడ 100
కంప్లీట్ అయిపోయినా కొంచెం పెద్దగా పెద్దగా వాడి పెద్ద పెద్ద ఆలోచన పెట్టుకున్నారు అనుకో కష్టం. ఇంకా చిన్నగానే కూడా ఆలోచించాలి. 10th క్లాస్ లాగానే ఆలోచించి చదవండి. 10th క్లాస్ సగం పెట్టి ఎక్కువ చదవండి. ఇట్లా ఏది కాదు. అసలు డిప్లొమాలో క్వశ్చన్స్ అంటే అసలు ఏదైతే మన ఏమైనా చెప్తా ఉంటా, నాకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో చెప్తా ఉంటా. మీరు ఎప్పుడైనా అడిగినా నేను చెప్తాను. టైంలో సీరియస్ వరకు అయితే సపోజ్ నాకు ఏదో ల్యాబ్ ఇస్తారు, ఆ ల్యాబ్ చెప్తుంటే ఇక్కడ వదిలే చెప్పాలి. ల్యాబ్ వస్తుంది కాబట్టి పనికి వచ్చేది చెప్తాను. ల్యాబ్ ఎగ్జామ్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటే బాగుంటుంది. కొన్ని అవసరం లేదు. డ్రాయింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అవసరం లేదు. సివిల్ వాడికో మెకానిక్ వాడికి ఎలక్ట్రిక్ వాడికి అది కావాలి, మనకు అవసరం లేదు. ఈజీగా సబ్జెక్ట్ వదిలేసినా బాగా అంటే చాలా చేస్తూనే ఉంటుంది. కానీ కొన్ని ఉంటాయి, ఆ కొన్ని మీరు టెక్నికల్ నేర్చుకోవాలి. టెక్నికల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్స్లో మీ ఈసీ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ల్యాబ్స్ ఉంటాయి, అవి మాత్రం మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే వాటి వల్ల మీకు తర్వాత నాలెడ్జ్ వచ్చితే ఆ నాలెడ్జ్ బట్టి మీరు బీటెక్లో అది ఇంప్లిమెంట్ చేసుకొని సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేర్చుకున్నాం అనుకోండి బేసిక్స్, బీటెక్ వెళ్ళేసరికి కొద్దిగా అడ్వాన్స్ ఉంటాయి, అప్పుడు ఈజీ చేయగలుగుతాం. మనకి ఏమి రాదు, ఆగా రావు, నేను పద్యాలు చెప్తాను వస్తా నాకు ఆగా రావు, అక్షరాలు రావు, ఏం రావు, నేను బోర్డు మీద కనిపించే చదువుతాను వస్తారా, ఏదో ఒక సింపుల్గా చదువుతాను. ఆ అంటే ఇంటికి రాస్తాను, బాగా రాస్తాను, ఆ అంటే అమ్మ అంటే నా పేరు రాస్తుంది, ఆడి పేరు రాస్తాను, రాస్తాను. ఆ రాసింది కరెక్ట్ కాగానే చదువుతున్నట్టు ఉంటుంది. అట్లా కాదు కదా, మనకు అన్ని తెలిస్తే తెలిసినట్టే ఉంటుంది, తెలియకుండా ఏదో చేసినట్టు ఉండకూడదు. సో మీరు ఇప్పుడు కొన్ని తెలుసుకుంటారా, తెలిసిన వాటిని బీటెక్ వెళ్ళేసరికి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సపోజ్ ఇంకా కొంతమంది బీటెక్ పాటు ఎంటెక్ కావాలనుకుంటే వాళ్ళకి ఇంకా రీసెర్చ్ అట్లాంటివి ఉంటాయి, పిహెచ్డి పైగా పిహెచ్డి కానీ ఒకటే సబ్జెక్ట్ పట్టుకుని దానిలోనే ఏముందని చెప్తా ఉంటాం. ఏం చేస్తారు అది దానివల్ల ఏం చేయాలి మనకు తెలుసు, కానీ వాళ్ళు ఏదో ఉంది అని చెప్తారు, అది మనం మనకేం అర్థం కాబట్టి ఓకే పిహెచ్డి చేస్తాం అంటాం. అట్లా ఉంటుంది. చదవకుండా ఏం చేస్తాను ఏం చేయలేదు, ఉన్నదైతే క్లియర్గా చెప్తున్నాను, బరాబరే చెప్తున్నాను. పిహెచ్డి చేసినా వచ్చేదైతే నేనేం లేదు, జుట్టు తెలగలేదు. ఓకే మీకు మామూలుగానే తెలగా వచ్చేస్తుంది జనరేషన్ ప్రాబ్లం ఇప్పుడు ఉన్న వర్షన్. ఓకే సరే, డిప్లొమా గురించి చెప్పుకున్నాం. మన డిప్లొమాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి తెలుసా? 22 బ్రాంచెస్ ఉన్నాయి. 24 ఉన్నాయి, ఎగ్జాక్ట్ చెప్తారు 24 ఉన్నాయి. మన బ్రాంచ్ అయితే కంప్యూటర్ సైన్స్, ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అంటారు, ఎస్టీసీ అంటారు. నేనైతే ఏమన్నా ఫస్ట్ సివిల్, దాని తర్వాత మీకు వాటికి అన్నీ చెప్తారు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, దాని తర్వాత ఈసీ బ్రాంచ్, దాని తర్వాత సిఎస్ తీసుకోమని చెప్తారు. కానీ నా మాట అందరూ సిఎస్ తీసుకెళ్తారు కాబట్టి సీరియస్గా తీసుకొని అదే సిఎస్ కంటిన్యూ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ సిఎస్ఏ ఏమద్దు, కాలేజీ సంబంధం లేదు. యాడ్ నుండి అడిగిలో ఉన్నా సరే కంప్యూటర్ సైన్స్ అడిగిలో నుంచి ఎవరు చెప్తారు, నేను ఆడే కంప్యూటర్ సైన్స్ సరే చదువు. ఓకే ఇప్పుడు అసలు ఏమున్నాయి, సబ్జెక్ట్ ఏమున్నాయి, మనకి డిప్లొమా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఇప్పుడు డిప్లొమా అంటే మనము పి అంటే డిప్లొమాలో పి అంటే ఏంటి, ఎక్కువగా ప్రాక్టికల్స్ ఉంది. పి అంటే ప్రాక్టికల్స్, నాకు భయం లేదు. డిప్లొమాలో పి ఉంది కాబట్టి ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకో. మిగతా వాటిలో ప్రాక్టికల్స్ ఎక్కువ ఉండవు. ఇంటర్మీడియట్లో ఏముంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంతే, ఇంకేముండవు ప్రాక్టికల్స్. ఓకే మనకి అట్లా డిప్లొమాలో ఎన్ని సబ్జెక్ట్స్, 6 సబ్జెక్టులు ఉంటాయి, 4 ప్రాక్టికల్స్ సెమిస్టర్ తీసుకుంటాయి. 4 సెమిస్టర్లు 5 సెమిస్టర్లలో ఇట్లా ఇదే ప్యాటర్న్ ఉంటుంది, 6+4. ఇంకో సెమిస్టర్ ఉంటుంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఏదో నేర్పిస్తారంటూ ఏం నేర్పారు, మనం కూడా ఏదో నేర్చుకున్నామంటే ఏం నేర్చుకున్నాం, ఈ సెట్ చదువుకుందాం, ఎగ్జామ్ రాస్తాం, మంచి ర్యాంక్ వస్తే సెట్ అయిపోతుంది, లేకపోతే ఏదో వచ్చిన కాలేజీలో జాయిన్ అయిపోతుంది. ఫైనల్గా మనం ఏంటి మనకి అర్థం అవుతుంది. అది ఒక సెమిస్టర్ అడిగారు, దానికోసం మాకోసం అది మీకోసం ఫ్రీగా ఉండడం కోసం. 5 సెమిస్టర్ సబ్జెక్ట్ అయితే సెమిస్టర్ +2 తీసుకోవచ్చు, అందుకోసం పెట్టారు. దానికోసం ఏం చేయాలి, మీరు ఉండదు అలాగే బయటికి పంపిస్తారు. బయటికి పోతే మీరు కూడా మీ ఇష్టం అంటే తిరిగి వచ్చేస్తారు. ఫైనల్గా ఏమైనా యూజ్ ఉందంటే ఏమి లేదు, మాకైతే యూజ్ ఉంది, మేము రెస్ట్ తీసుకోవచ్చు. సో 6 సెమిస్టర్లు ఉంటాయి డిప్లొమాలో. ఎన్ని సెమిస్టర్ ఉంటాయి, 6 సెమిస్టర్స్ ఉంటాయి. 6 సెమిస్టర్లో మనకి ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఒక సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది ఫస్ట్ ఇయర్. ఓకే నెక్స్ట్
T20 marks
దసరా హాలిడేస్ తర్వాత జరుగుతాయి. యాక్చువల్గా అయితే క్లాసెస్ 5-6 చాప్టర్స్ దసరా నుంచి 6 ఇలా ఎగ్జామ్స్ 5-6 సబ్జెక్ట్స్ 6 డేస్. సో ఆ గ్యాప్ లో 5-6 క్లాసెస్ జరుగుతాయి. ముందుగానే చదువుకోవాలి, 5-6 చదువుకోవాలి. అప్పుడు మీకు ఈజీగా 90+ మార్క్స్ వచ్చేస్తాయి. ఈ 90లో 20 అయితే మీరు కాలేజీకి వచ్చి సార్లతో మంచిగా ఉంటే సార్లు మంచిగా ఉన్నారనుకోండి, మంచి పిల్లలు అనుకుంటే 20 వేసేస్తారు. సో మీ చేతిలో 80 మార్కులు ఉన్నాయి, మీరు తెచ్చుకోవాల్సింది. ఆ 80 మార్కులు కొద్దిగా హార్డ్. ఇంకా సబ్జెక్ట్స్ కూడా అంతే. ఇంగ్లీష్ కానీ నెక్స్ట్ సబ్జెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ చాలా ఈజీ, మ్యాథ్స్ అసలు డెడ్ ఈజీ. అంత కష్టపడతారు నాకైతే ఏం అర్థం కాదు. మ్యాథ్స్ క్లాస్ జరుగుతున్నప్పుడు శ్రద్ధగా ఉంటే ఏం స్టెప్స్ చెప్తున్నారు, ఏం చేస్తున్నారు ఈజీగా అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత ఏం చేయాలి, అర్థమైంటే ఉంటుంది, ఇంటికి పోతే ఏం రాదు. అలా ఏం చేయాలి, మరోసారి ప్రాక్టీస్ చేయాలి. అట్లాంటివి చాలా ఉంటుంది. 5-6 లెక్కలు చేస్తారు. నాకైతే మ్యాథ్స్ హార్డ్ వర్క్ చేసుకోవాలి. అంటే 10th క్లాస్ వరకు కూడా నేను సామాన్య టాపర్ అయినా రావాలంటే కదా అన్ని సబ్జెక్ట్స్ నాకు తెలుగు వచ్చే కదా, మంచిగా రాసుకుంటాను. ఏమో నేను రాసినప్పుడు మార్క్ తీసుకుంటాను. అక్కడ హిందీ కూడా అంతే, రాసినట్టు మార్క్ లేదు. మనం రాయాలంటే వాళ్ళు వేయాలంటే కదా, మనము మంచిగా రాసినా కూడా ఆ మార్క్ లేదు. మీనింగ్ ఏంటి, మనం మంచిగా రాసినాము మనం నచ్చలే మార్క్ లేదు. అట్లా ఉంటుంది కాబట్టి నాకు కూడా మ్యాథ్స్ రాకుండా ఏ రైటింగ్ రాయండి, ఏ రైటింగ్ వస్తుంది అంటే 100 వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, లెక్కలు చూసుకుంటే నాకైతే నవ్వొస్తుంది. అంత ఈజీగా ఉంటాయి. ఇంటర్మీడియట్ అయితే కంటాలు పడుతుంటారు, పెద్ద పెద్ద లెక్కలు ఉంటాయి, ఏందో ఉంటాయి. డిప్లొమాలో అయితే 1 మార్క్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయి. వాటిని చూస్తే నవ్వొస్తుంది. సపోజ్ నీకు రావట్లేదు, ఆ పక్కన అడగాలి, వాడు ఏమనుకుంటా అనుకున్నా ఏం లేదు, వాడికి కూడా అన్ని రావు. వాడికి వస్తే నీకు చెప్తారు, నీకు వస్తే వాడి చెప్పు. ఇట్లా కంబైన్ స్టడీ చేసుకోవాలి. అర్థమవుతుందా? మ్యాథ్స్ చాలా ఈజీ. ఇదే ప్యాటర్న్ ఉంటుంది. 1 2 3 4 5 6 నుంచి 20 మార్క్స్ వస్తాయి. 1 2 3 4 నుంచి 20 మార్క్స్ వస్తాయి, 40 మార్క్స్. ఇంకో 20 మార్క్స్ ఇలా ఇక్కడ రాసుకుంటున్నారు సార్. సార్ మంచోడు, మంచిగా చెప్తాడు, కానీ క్లాస్ పాటించాలనుకోండి ఏం కావాలి, నాకు లేదా 20 మార్క్స్. అర్థమవుతుందా? నేను బయట కనిపిస్తే హాయిగా ఉంటాను, సార్ అది ఉన్నాను అంటే నేను హాయిగా బాగా వేస్తానని కాదు, నేను కూడా సార్ నేను అంటా నాకు వచ్చేదే నేను జోలోకి పోయేది జోలోకి పోయేది నేను మాట్లాడాను, సార్ పోయిన సరే మాట్లాడతాను. అట్లా ఉంటుంది. ఓకే, సరే మ్యాథ్స్ కలిసి మ్యాథ్స్ ఈజీ ఉంటుంది. ఓకే, మీకు మ్యాథ్స్ ఒకవేళ మా దగ్గర ఏంటండి, నేను కూడా చెప్తాను. మీ మ్యాథమెటిక్స్ ఈజీగా ఉంది. ఈవెన్ ఏ సబ్జెక్ట్ అయితే ఇంకా పాటు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంటర్మీడియట్ అయితే 10 మార్క్స్ క్వశ్చన్స్ అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ అవి 3 మార్క్స్ 2 మార్క్స్ అడుగుతాడు. ఇది అట్లా కాదు, 1 మార్క్ క్వశ్చన్ తీసుకొచ్చి 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. అలా ఉంటాయి. జస్ట్ ఈక్వేషన్ ఉంటుంది. ఫిగర్ 3 = 2.2 ఇది చదివింటారు గుర్తుంటాయి. ఈక్వల్ 2.2 సింపుల్ పెండలము టైం పీరియడ్ ఫార్ములా లేదా ఫిక్స్ లో సేల్ k = 90 minutes
జూరాల డ్యామ్ ఇంకా తర్వాత ఏం చేసిన కాలంలో కొన్ని చిన్న పార్క్స్ వాడేవాడు అంతకుమించి ఏం లేవాడు జూరాల డ్యామ్ ఇది కూడా అంతే ఓకే డ్యామ్ 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 జూరాల ఏముందా కూడా పల్లెటూరు చూసి మనకి ఏముండదు నేను ఊర్లోనే తిరగచ్చు కొండలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి నేను తిరగను మళ్ళీ ఇక్కడ కూడా అదే ఇక్కడ కూడా అదే నాకైతే పోతుంది పోండి ఓకే జూరాల డ్యామ్ ఉంది ఒకసారి పోయినండి జస్ట్ డ్యామ్ అంటే ఎందుకు తెలుస్తుంది మనకు అవసరం లేదు కాలేజ్ ఉంటుంది వాళ్ళు పోయేసరికి గేట్ బాగా చేస్తారు సో ఏం తెలియదు నాకు పొద్దుమండి ఒక్క రోజు తినాక మిగతా 6 రోజులు చదువుకునే కూడా ఇక్కడ కాలేజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ గేట్ చదువుకోవాలి మందు దొరికినప్పుడు బ్యాట్ పట్టుకుంటారు వాడతారు వాళ్ళు మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే వాళ్ళు ఎటు వాళ్ళు పొద్దున్నే బ్యాట్ సాయంత్రం ఆడుకోవచ్చు కదా గ్యాప్ దొరికినట్టే బ్యాట్ పట్టుకుని ఉంటారు ఇలా మాట్లాడితే అందరికీ నచ్చదు కానీ మొదటికి నచ్చడం ఉన్నదే చెప్పాలి కదా వాడి కెమిస్ట్రీ ఎట్లుంటుంది కెమిస్ట్రీ పీరియడ్ టేబుల్ వచ్చిన అందరికీ సార్ పీరియడ్ టేబుల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నేను ఉన్నాయి 118 వచ్చినా ఇప్పటికి 10 ఎలిమెంట్స్ జరిగినాయి నేను 2003లో 10 జరిగినా ఇప్పటికి 10 ఎలిమెంట్స్ జరిగినాయి ఆ ఎలిమెంట్స్ అన్ని వచ్చేసినాయి ఈజీగా వచ్చేస్తుంది
లేదు నేను చెప్పాను ఈ మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీకు ఏం డౌట్స్ ఉన్నా నా దగ్గర రండి ఓకే ఎందుకంటే ఆడితే చదవాల్సింది సిఎస్సి వాళ్ళకి బీటెక్ని అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆడలేదు మరి ఎలక్ట్రానిక్స్ పరిస్థితి ఇదైతే ఆటోమేటిక్ అని పరిస్థితి వాళ్ళకి ఏమి కనబడదు అంతా ఉన్నది అనుకో ఎలా ఉండదంటే విర్చువల్ అంటే ఆడ వస్తుంది పోయింది ఇట్లుంటే సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ లో అన్ని సర్క్యూట్స్ ఉంటాయి మామూలు ఇచ్చినట్టే ఉంటాయి అంతా అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది అందుకనే ఈసీ తీసుకోకపోతే కొద్దిగా సేఫ్ అన్నట్టు ఈసీ కష్టంగా ఉంటుంది నాకైతే కష్టంగా అనిపించింది నేను ఉన్నది చెప్తున్నా నాకు ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ అన్న సబ్జెక్ట్ ఉంటుంది బీటెక్ లో ఫస్ట్ ఇయర్ లో నాకు ఇయర్ వైజ్ ఉండేది చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఒకటి ఇయర్ వైజ్ ఉండే తర్వాత సెమిస్టర్ సిస్టమ్ ఉంది ఫస్ట్ ఇయర్ ఎందుకంటే పెట్టేదంటే మనకి అడ్జస్ట్ అవుతుంది 6 నెలలు 7 నెలలు ఉందనుకోండి స్టూడెంట్ పికప్ అవ్వడానికి టైం దొరుకుతుంది ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ సెమిస్టర్లో జాయిన్ అవుతుంది జాయిన్ అయ్యాక వాడికి ఎగ్జామ్ ఉంటుంది అంటే ఎప్పుడు చూడండి ఇప్పుడు ఇలా జాయిన్ అయ్యారు ఇంకా రానే రాదు చాలా మంది సెప్టెంబర్ 2 ఎగ్జామ్ ఉంటుంది వాడు వచ్చేటప్పటికే 10 రోజులు అయిపోయింది అనుకో 20 రోజులకే ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి సబ్జెక్ట్ ఏం లేదు ఎగ్జామ్ అంటుంది ఎగ్జామ్ అంటే మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ అంటే అటైట్ ఉంటుంది ఆశపాష ఉండదు కూర్చోబెడతారు వాట్సాప్ కూర్చోబెట్టి ఇంటి వరకు కూడా తిరగనియారు పేపర్ ఆ నుంచి వస్తుంది చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఏం లేదు ఏం రాలేదు ఏం చదవలేదు కరీంనగర్ కానీ మార్కులు రావాలి ఏం రావాలి ఏం రావాలి కరీంనగర్ 7 మార్కులు రావాలి అసలు చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి క్లాస్ అంటే ఏముండదు రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అయ్యి ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్ చెప్పారు అలవాటు అయిపోతుంది మ్యాథ్స్ మీకు ఉండదు సబ్జెక్ట్ అన్ని పెద్దగా ఉంటాయి కదా పెద్దగా కూడా పలకడానికి కూడా కష్టం ఉంటుందని చెప్పి షార్ట్ కట్ పేరు తెలుస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ అంటే మీరే చెప్తారు మీ ఫ్రెండ్స్ అడిగితే తర్వాత చెప్తారు నేను అడిగినప్పుడు ఎగ్జామ్ పేరు ఎస్టీఎన్ అనేది నా తెలియదు కదా మీరు చెప్తారు స్విచ్చింగ్ థియరీ లాజిక్ డిజైన్ ఇట్లా ఉంటుంది మీకున్న సబ్జెక్ట్ ఏదంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఓన్లీ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంది వాళ్ళకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది మీరు రెండింటిలో ఏది రెండు ఈజీయా రెండు కష్టం ఎలక్ట్రానిక్స్ ఈజీ వాళ్ళకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది అది కష్టం ఉంటుంది మరి అది ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు అది యాక్చువల్లీ ఎలక్ట్రికల్ బ్రాంచ్ లో ఉండాల్సిన సబ్జెక్ట్ మీకు పెట్టారు ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనేది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటాడు ట్రిపుల్ ఈ కదా ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళ సబ్జెక్ట్ అది కంప్యూటర్ సైన్స్ కూడా పెట్టాడు ఎందుకు వాళ్ళకి వస్తుందో నాకే తెలియదు కానీ చదవాల్సిందే తప్పదు ఓకే అది మీది ఈజీగా వాళ్ళది ఈజీ అంటే మీరే ఈజీ ఎలక్ట్రానిక్స్ లో ఏముంటాయి మరి ట్రాన్సిస్టర్స్ డయోడ్స్ ఇది అన్ని ఉంటాయి కదా తర్వాత పీ టైపు ఎన్ టైపు నెక్స్ట్ ఇంకేమున్నాయి సెమీ కండక్టర్స్ గురించి ఆ సెమీ కండక్టర్స్ తోటి ఏవైనా ఏం చేస్తారు బ్యాటరీస్ ఇట్లాంటి తయారు చేస్తారు వాటి గురించి ఉంటుంది అదే ఉంటుంది దాంతోపాటు యాంప్లిఫైయర్స్ ఇట్లాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి అప్పుడు అంత గుర్తులేదు వీటిలో ఏమైనా కొద్ది గుర్తు వస్తుంది ఓకే అది కూడా ఎక్కువ చదివినా గుర్తున్నాయి లేకపోతే మా ఫ్రెండ్ సబ్జెక్టే లేదు ఎప్పుడు ఉండదు కానీ అది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఎప్పుడో దాకా యూజ్ అవుతుంది మన పిల్లలుగానే అయిపోతుంది నేను కూడా అయిపోయాను చెప్పేసి ఎందుకు ఏం లేదంటే ఈ సబ్జెక్ట్ అయితే ఉన్నాయి నేను చెప్పడానికి గుర్తురాలి కదా నేను చదవలేదు గుర్తు చెప్పిన సోది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి సో ఎలక్ట్రానిక్స్ ఈజీ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఈజీ ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది మీ కోర్ సబ్జెక్ట్ సెమీ కండక్టర్ డివైస్ సెమీ కండక్టర్ డివైస్ అండ్ సర్క్యూట్ ఎస్డిసి అనుకుంటుంది సో ఇందాక ఎలక్ట్రానిక్స్ లాగానే ఉంటుంది కానీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అన్నమాట ఓన్లీ సెమీ కండక్టర్స్ అనేది ఎలక్ట్రానిక్స్ లో పార్ట్ ఆ పార్ట్ తీసుకొచ్చి ఒక సబ్జెక్ట్ లా పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎట్లా వర్క్ అవుతాయి సెమీ కండక్టర్స్ ఎట్లా వర్క్ అవుతాయి సెమీ కండక్టర్స్ తోటి మిగతా ఏమైనా కాంపోనెంట్స్ తయారు చేస్తారా మనకి సెమీ కండక్టర్స్ కూడా కదా కంప్యూటర్ కదా వచ్చింది సెమీ కండక్టర్ యొక్క కంప్యూటర్ లేదు ల్యాప్టాప్ లేదు సెల్ ఫోన్ లేదు ఏమీ లేదు ఉన్నాయి కాబట్టి ఏమి అనుకోవాలి వస్తుంది మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి వచ్చింది కాలేజ్ వస్తుంది మరి కంప్యూటర్నే కదా లేకపోతే ఇవన్నీ ఉంటాయి కాదు సో అదో సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ అయిపోయినాక మీకు ఇంకా ల్యాబ్స్ ఉంటాయి ల్యాబ్స్లో ఏముంటాయి మరి 4 ల్యాబ్స్ ఉంటాయి 4 ఒకటేమో ఇంకా బేసిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఉంటుంది అది చెప్తారో చెప్పారో సార్ బట్టి ఉంటుంది నేనైతే చెప్పాను ఎందుకంటే అవసరం లేదు చెప్పేలా మిమ్మల్ని కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టించాలి వాటి వల్ల యూజ్ ఉంటుంది సో దానికి ఎక్కువ టైం కేటాయించకుండా
ఇక్కడ సరిపోతుంది. ఓకే, సో ఇంజనీరింగ్ అనేది ఈజీ పాస్ అయిపోతుంది. కానీ అది సార్ చెప్పేదాన్ని బట్టి, అంటే సార్ రమ్మన్నప్పుడు రావాలి, రమ్మన్నప్పుడు పోవాలి, డ్రాయింగ్ ఆటో ఏదో డ్రాయింగ్ చేయమన్నప్పుడు డ్రాయింగ్ చేయాలి, బయట క్రికెట్ ఆడాలి, అది అంటే సార్ కోసం పే చేస్తాం. సార్ చేతిలోనే ఉంటుంది. ఓకే, ఈజీ పాస్ అయిపోతుంది. మీకు ఇక్కడ కష్టమైంది ఏంటి అంటే ఆ రెండు సబ్జెక్టులు, ఏదైనా కంప్యూటర్ సైన్స్ అయినా ఈజీ వాళ్ళైనా ఏ బ్రాంచ్ అయినా ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ రాసాలనే ఉంటాయి. మళ్ళీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఆల్రెడీ చదివే ఉంటాయి. ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, సివిల్ అయినా మెకానికల్ అయినా ఎలక్ట్రికల్ అయినా ప్రింటింగ్ టెక్నాలజీ ఏదైనా తీసుకోండి. రెండు సబ్జెక్టులు మాత్రం మీకు స్పెసిఫిక్గా ఉంటాయి. ఆ రెండింటి మీద మీరు ఫోకస్ ఎక్కువ పెట్టుకొని చదువుకోవాలి. ఎందుకంటే అది ఫెయిల్ అయిన అనుకోండి నెక్స్ట్ రావు. నెక్స్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ సెమిస్టర్లో మళ్ళీ మ్యాథ్స్ ఉంటుంది, కానీ మిగతా అన్ని మీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే ఉంటాయి. మీకు అది రావాలి అంటే ముందు ఈ బేసిక్ సబ్జెక్ట్స్ అర్థమై ఉండాలి. అన్ని లింక్ ఉంటాయి. ఇలా చెప్పాడు భరత్ సార్ కూడా చెప్పాడు, ఒక దాంట్లో ఒకటి టెక్నికల్ కావాలంటే లింక్స్ ఉంటాయి. ఆ
గంట చెప్పి ఇంకా ఎంత చిన్నగా అనిపిస్తుంది